హాయ్. సో ఎలా ఉంది బ్రో రణబీర్ కపూర్ రామాయణ ఫిల్మ్స్? అంటే బాగుంది, చాలా బాగుంది. గతంలో చూసుకుంటే ఆయన డైరెక్టర్ ది 2 సినిమాలు హిట్ ఉన్నాయి కాబట్టి ఆయన సినిమా తీసిన జోనర్ వేరే, ఇది ఒక హిస్టారికల్ సినిమా తీసిన అది ఒక పెద్ద టఫ్. ఇలాంటి సినిమాలు తీయాలంటే మామూలు విషయం కాదు. మనం చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎస్ఎస్ రాజమౌళి గారు తీస్తారు అలాంటి సినిమాలు తీయాలంటే, ఎందుకంటే అద్భుతమైన బాహుబలి తీసిండు అంటే ఒక అది తర్వాత సరే వేరే వాళ్ళు కూడా తీసినారు సినిమా రామాయణ అన్నది చాలా బాగుంది. టీజర్ గ్లిమ్స్ అయితే వచ్చింది, దాంట్లో హ్యాన్స్ జెమర్ మ్యూజిక్ ఉంది, తర్వాత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. అంటే మామూలు పేరు కాదు ఇద్దరిది. హ్యాన్స్ జెమర్ అంటే హాలీవుడ్ లెవెల్ లా, అంటే అది ఒక సరే చాలా మందికి తెలియదు ఆయన పేరు. ఆయన పెద్ద పెద్ద సినిమాల్లో హాలీవుడ్ సినిమాల్లో వచ్చిన ఆయన పేరు. ఇక్కడ నుంచి ఏఆర్ రెహమాన్ ఇద్దరు కలిసి మ్యూజిక్ ఉంది అంటే ఎంత అద్భుతంగా ఉంటది మ్యూజిక్. సినిమాలో అయితే అది అస్సలు మామూలుగా కాదు. అంటే చూసుకుంటే అది పురుషు తీసినారు, ఒక పాట బాగుంటుంది నాకు తెలిసి అయితే దాంట్లో. తర్వాత మ్యూజిక్ కూడా అంత ఏం లేదు. తర్వాత సినిమా అసలు ఎట్లా తీసిండు ఆ డైరెక్టర్ నాకు అర్థం కాదు. గతంలో చూసుకుంటే అజయ్ దేవన్ కి అంత హిట్ సినిమా ఇచ్చిండు. అవును, తానాజీ ఇచ్చిండు, తర్వాత ఇంకొకటి తీసిండు అంటే బయోగ్రఫీలు ఆయన కూడా తీసిండు. లోక్మాన్య తిలక్ ఏక్ నాయక్ అని తీసిండు, అది కూడా చాలా సక్సెస్ అయింది, ఫస్ట్ సినిమా అయినది. అయితే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ప్రభాస్ తీస్తున్నారు ఆది పురుష్ అని, చాలా మాకు ప్రౌడ్. కాబట్టి ఇంత చెత్త సినిమా తీసిండు నాకు అర్థం కాలేదు ఇప్పటికి మన ఓం రావత్ గురించి. ఇంత బేకార్ సినిమా. ఈ విషయం ఈ గ్లిమ్స్ లో ఏం బాగా నచ్చినవి మీకంటే? ఈ ఫిలిం లో అంటే అంత విఎఫ్ఎక్స్ గానీ సిజిఐ అంత బాగుంది కాబట్టి చూసుకుంటే ముందు మనకి తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఏం రాలేదు కదా, జస్ట్ ఒక గ్లిమ్స్ అనౌన్స్మెంట్. సినిమా షూటింగ్ మొత్తం అయిపోయింది, కంప్లీట్ పార్ట్ 1 సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయిందంట. కంప్లీట్ అయిపోయి దానికి ఇంకా పని మీద ఉంటారు, ఎడిటింగ్ గానీ అంత పోస్ట్ ప్రొడ్యూషన్ గానీ మొత్తం ఏమేమి చేయాలని చేస్తారు. కాబట్టి చూసుకుంటే అంత టైం ఎందుకు, ఈ సంవత్సరమే రిలీజ్ చేస్తే బాగుంటది కదా జనాలకి. అంత ఎక్సైట్మెంట్ పెడుతున్నారు నెక్స్ట్ ఇయర్ దీపావళికి. అయితే గ్లిమ్స్ లో అటు విష్ణుని, ఇటు బ్రహ్మని, శివుణ్ణి వీళ్ళని చూపించడం జరిగింది. చాలా చూపిస్తున్నారు. గతంలో చూసుకుంటే ఆది పురుషులు అది చూపించలేదు, అదే ఒకటి చూపిస్తున్నారు, చాలా బాగా చూపిస్తున్నారు. బ్రహ్మ విష్ణు మహేష్ అని చూపిస్తున్నారు, సృష్టికర్త వినాశకర్త అన్ని చూపిస్తున్నారు, అంత బాగా చూపిస్తున్నారు. నాకు తెలిసి అయితే దీంట్లో చిన్నప్పటి నుంచి వస్తుంది ఆయన క్యారెక్టర్, రాముడి గారిది చిన్నప్పటి నుంచి చైల్డ్ క్యారెక్టర్ వస్తుంది, అంతా వస్తుంది. ఎట్లా ఆయనది ఏంటి, అసలు ఎందుకు ఆయన పుట్టిండు భూమి మీద ఆ మనిషి రూపంలో అనేది, ఇలాంటి స్టోరీ రావాలండి. డైరెక్ట్ గా సినిమా తీసుకుని అడవిలో పోయి ఆ బాణం వేసేస్తే అది అసలు ఎవరికైనా అర్థమవుతుందా? ఒక పుస్తకం రాసినది ఎప్పుడో 500 సంవత్సరం క్రితము, దాన్ని మొత్తం సరే నువ్వు అంత తీయలేవు, కొంచెమైనా బిట్లు అయినా తీయాలి కదా. తీసినప్పుడు తీయాలా లేదా అని అస్సలు అయినది చిన్నప్పుడే అద్భుతంగా ఉన్నాయి. అంటే అది ఎందుకు పెట్టలేదు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అది అంటే విజువల్స్ చూస్తుంటే 2050 కిడ్స్ కి రామాయణాన్ని అందించే ప్రయత్నంలో జరుగుతుంది. అంటే ఇప్పుడున్న టెక్నాలజీలో కిడ్స్ బాగా అప్డేట్ అయిపోయారు. అవునవును, అప్పుడులాగా బొమ్మలు చూపించి చెప్తే వాళ్ళకి ఎక్కట్లేదు. అవును, సో ఆ విజువల్ గ్రాండియన్స్ అవి ఎట్లాంటి మంచి చాలా ఉంది. అది ఒక నెక్స్ట్ లెవెల్. అది విజువల్స్ అని బిఎఫ్ఎక్స్ కంపెనీ 8 ఆస్కార్ అవార్డులు గెలిచినాయి. అవును, మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఒక దగ్గర 4-7 ఆస్కార్ అవార్డులు, మామూలు కాదు. హ్యాన్స్ జెమర్ అంటే అందుకే తీసుకొచ్చినారు ఆయనకి. అవును, అయితే తీసుకొచ్చినారంటే మళ్ళీ భారీ బడ్జెట్ 900 కోట్లు సినిమా బడ్జెట్. అయితే చూసుకుంటే మనకి సినిమా బిఎఫ్ఎక్స్ గానీ ముందు మనకి టీజర్ గానీ ట్రైలర్ గానీ ఏదైనా వస్తే తెలిసిపోతుంది మనకి. ఇది ఒక జస్ట్ ఒక మనకి ఎనిమేషన్ ది సిజిఐ చేసినారు, బ్రహ్మ విష్ణుని చూపించినారు, బాగా చూపించినారు బ్రో. అంటే నువ్వు నిజంగా చెప్పుకోవాలంటే బాగా చూపించినారు అందరిని. పర్టికులర్ ఒక క్యారెక్టర్ ని చూపించినారు, కింద ఒకటి పేర్లు ఏంటి అని చూపించినారు, బాగుంది, నచ్చింది చూస్తే. అయితే కెమెరా విషయానికి వస్తే ఐమాక్స్ ప్రజెన్స్ అని చెప్పేసి వేశారు వాళ్ళు పోస్టర్ మీద కూడా. సో ఇది హాలీవుడ్ థియేటర్ల టార్గెట్ చేసిన విజువల్ వండర్ అని చెప్పొచ్చా? కరెక్ట్, ఇది హాలీవుడ్ కి కరెక్ట్ టార్గెట్ చేసిన దాని గురించి ఇది ఐమాక్స్ కెమెరాతో షూట్ చేస్తున్నారు. నాకు తెలిసి అయితే ఇది ఫస్ట్ సినిమానా లేకపోతే నాకు అంత ఐడియా లేదు. ఐమాక్స్ కెమెరాతో షూట్ అయిన ఇది రామాయణం. హాలీవుడ్ ని తర్వాత మన ఇండియాలో కూడా ఉన్నాయి, ఎక్స్ ఐమాక్స్ థియేటర్లు ఉన్నాయి. ఖచ్చితంగా అందరు వెళ్ళాలి.
ఆ సినిమాని మనం ఫీల్ చేయాలంటే ఐమాక్స్ లో చూడాలని ఉంది. ఎందుకంటే ఐమాక్స్ కెమెరా అంటే అది ఒక నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. అదే ఆ సినిమా ఫీల్ చేయాలంటే మనం ఈ సినిమాని 4DX థియేటర్ లో చూస్తే ఎట్లాంటి ఫీల్ వచ్చే అవకాశం ఉంది? మంచి ఫీల్ రావాలి. ఎందుకంటే ఐమాక్స్ లో షూట్ చేసినారంటే ఐమాక్స్ లో చూడాలని రూల్ లేదు. కాబట్టి కొంతమంది ఉన్నోళ్ళు పోతారు, అంటే ఫీల్ చేయాలి, లేని వాళ్ళు సింగిల్ స్క్రీన్ మీద చూస్తారు. కాబట్టి బాగుంటది. ఓకే బ్రో, థ్యాంక్ యూ.